కార్తీక పురాణం 17వ రోజు. కార్తీక పురాణం 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ధనలోభి, ఓ సంశయంబులకు నీకు కలిగిన సమాధానము చెప్పుచున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించెదను. ఆత్మ ఎనుగా ఈ శరీరమును అహంకారముగా వ్యవహరించుతున్నది, ఆవరించి అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను. కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన కావున వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉండునదే ఆత్మ అనబడును. నేను అనునది శరీర ఇంద్రియాదుల్లో కూడా నామరూపంబుతో నశింపబడునే కాక, దేహమును నుండి ఇట్టి జాగ్రత్త స్వప్న సుఖ వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను, నాది అనే వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అని ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకోనిదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాల్ని ప్రకాశింపజే పుత్రాదుల ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మ అని అర్థం. తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అది ఆత్మదేహ లక్షణములు ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు అను భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. సంపూర్ణత్వము వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో దేహాంతర్యామి అటులనే ఒక జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులనే ఫలము అనుభవించజేసేవాడు కర్మ పరమేశ్వరుడనియు, జీవుల కర్మ ఫలమును తెలుసుకొనుము భవింతురనియు. అందువలన మానవుడు గుణసంపంతు గలవాడే గురు శుశ్రూష వనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. ఈ కార్తీక మాస పురాణము కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వస్తి.